నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. చాలామంది క్వెషన్‌లు అడుగుతుంటారు. సార్ షుగర్ వ్యాధిలో మేము ఇన్సులిన్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకు ఏం చేయాలి? అంటే చాలామంది ఇన్సులిన్ డోసెస్ పెంచుకుంటూ వెళ్తున్నాం సార్. ఇప్పుడు మార్నింగ్ 10 యూనిట్స్, ఆఫ్టర్‌నూన్ 10 యూనిట్స్, నైట్ 10 యూనిట్స్ ఇలా 3 పూటలు తీసుకున్న ఇన్సులిను కాస్త ఏమవుతుంది అంటే అది వాడి అలవాటు పడిపోయి 20 యూనిట్స్ పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది 10 యూనిట్స్ వాడుతున్నాము. మరి ఒక 3 నెలలు వాడి మళ్ళీ టెస్ట్ చేయిస్తే కూడా అంతే రీడింగ్స్ ఉంటున్నాయి. కొంచెం పెరుగుతుంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మళ్ళీ డాక్టర్ ఏం చేస్తున్నారు, లేదమ్మా 10 యూనిట్లతో తగ్గట్లేదు మేము. 15 యూనిట్లు వాడాలి. ఇంకో 5 యూనిట్లు పెంచాలని కొంచెం పెంచుతున్నారు డోసు. అలా ఇంతకాలం పెంచుకుంటూ వెళ్తున్నాం సార్ మరి మేము. మరి దానికి ఇన్సులిన్ లేకుండా మన దాంట్లో మందేమన్నా ఉందా? ఇన్సులిన్ తగ్గించుకుంటే ట్రీట్మెంట్ ఏమైనా చేయొచ్చా మీరు? అనేది అడుగుతుంటారండి. ఫస్ట్ మనం ఒకటేనండి, ఇన్సులిన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయొద్దిక. ఇన్సులిన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మీరు ఆలోచించాలి. డాక్టర్లు ఏం చెప్తారంటే ఇన్సులిన్ వాడితే తొందరగా తగ్గుతది. మీకు షుగర్ కంట్రోల్ అయితది. ఇన్సులిన్ లేకుంటే అవయవాలు పాడవుతాయి. శరీరంలో అవయవాలు ఎఫెక్ట్ అయిపోయి అన్ని అవయవాలు పాడే అవకాశాలు ఉంటాయని చెప్తుంటారు. అది కరెక్టే. కానీ వీలైనంత వరకు మనం అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఇన్సులిన్ స్టేజ్ వరకు తెచ్చుకోకుండా కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుంటూ, మీరు టాబ్లెట్స్ వాడుతున్నప్పుడే మంచి డైట్ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటే మీరు ఇన్సులిన్ స్టేజ్‌కెళ్లరు. ఇప్పుడు ఏం చేస్తుంటారు, మామిడి పండ్ల సీజన్ ఉంటది సమ్మర్. సమ్మర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు, చాలా మంది పేషెంట్స్ సార్ మా మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. మేము విపరీతంగా మామిడి పండ్లు తింటాం. ఈ ఒక్క 2 నెలలు వదిలేయండి సార్ అంటారు. ఆ 2 వదిలేస్తే ఏమవుతది, షుగర్ పెరగడం వల్ల ఇంకా సంవత్సరం డోసెస్ పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మేము చెప్తాం మామిడి పండు ఎట్లా తినాలి. ఇప్పుడు మామిడి పండు ఇష్టం ఉన్నప్పుడు భోజనం తర్వాత తింటారు చాలామంది. మీరు చూస్తే మీకు తెలుస్తుంటది. మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారు. భోజనం తర్వాత 4, 5 మామిడి పళ్ళు ముక్కలు తింటుంటారు. అలా తినడం వల్ల రైసే మనకు షుగర్ పెరిగింది. రైస్ తోటే. మళ్ళీ మామిడి పళ్ళ వల్ల ఇంకా షుగర్ పెరుగుతుంది మీకు. కాబట్టి మీరు మామిడి పళ్ళు ఎప్పుడు తినాలంటే మేము చెప్తాం మార్నింగ్ టిఫిన్ టైమ్‌లో. బ్రేక్‌ఫాస్ట్ ఆపేయండి. బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఆ రోజు 11-12, 10-11 మధ్యలో ఒక 4, 5 ముక్కలు తినొచ్చు. మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఉంటుంది ఆ టైము. ఆ స్నాక్స్‌లో తినండి ఒక 2, 3 ముక్కలు. అలా తినడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు. ఎక్కువగా పెరగదు షుగరు. పండ్లు గూడా మనం ఏ టైంలో తినాలంటే టిఫిన్ మార్నింగ్ టైంలోనే, ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినాలి. భోజనం తర్వాత తినొద్దు. మళ్ళీ నైట్ 8 తర్వాత కూడా ఫ్రూట్స్ తినడం మంచిది కాదు. ఎప్పుడు తిన్నా కూడా 7 గంటలకు ఫ్రూట్స్ తినాలి. 6 గంటలకు ఫ్రూట్స్ తినాలి స్నాక్స్ టైంలో. కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు మీకు. ఇంకొకటేందంటే టాబ్లెట్స్ వాడుతున్నారు. ఆ టాబ్లెట్స్‌ని ఇన్సులిన్ స్టేజ్‌కెళ్ళొద్దు. ఇక ఇన్సులిన్ వాడకుంటే తగ్గించుకునేటట్టు చూడాలి మీరు. సరే ఇప్పుడు డైటింగ్ చేసుకోవాలి. మీరు వాకింగ్ చేయండి. మీరు యోగా, మెడిటేషన్ చేయండి. అలాంటప్పుడు మీకు షుగర్ కంట్రోల్ అయినప్పుడు ఇన్సులిన్ తగ్గించుకోవచ్చు మనం. ఇప్పుడు మన దాంట్లో వచ్చిన పేషెంట్స్ ఇన్సులిన్ వాడుకొని చాలామంది కేసెస్ మన దగ్గరకొస్తాయి. వాళ్ళకి ఒకటే చెప్తాం ఫస్ట్. అమ్మ మీరు 15 యూనిట్స్ వాడుతున్నారు కదా! మరి దీన్ని ఎలా తగ్గించాలి? ఈ డైట్ పాటించాలి మీరు. ఈ డైట్ పాటించుకుంటూ మన హోమియోపతి మందులు కూడా వాడండి అని చెప్తాం. అలా వాడుకుంటూ ఇన్సులిన్ తగ్గించుకొని వితౌట్ ఇన్సులిన్ ఓన్లీ టాబ్లెట్ ఫార్మ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఇన్సులినే తీసేసామండి. టాబ్లెట్సే వాడుతున్నారు. ఓన్లీ ఇన్సులిన్ తీపిచ్చుకుంటూ కూడా టాబ్లెట్ ఫార్మ్‌లోకి తీసుకొచ్చాం. కాబట్టి ఆ ఇన్సులిన్ అనేది చిన్న పిల్లలు వాడడం అనేది చాలా భయంకరమండి. చిన్నప్పటి నుంచి. అప్పుడే వాళ్ళ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. మనం వాళ్ళకి ఒక విషయం ఏంటంటే చిన్న పిల్లల్లో కాంప్లికేషన్స్ రాకుండా కాపాడొచ్చు మనం. మన ట్రీట్మెంట్ వల్ల చిన్న పిల్లలకు షుగర్ ఉన్నా కూడా వాళ్ళకు కిడ్నీలు, లివర్, హార్ట్ మీద ఎఫెక్ట్ కాకుండా మన మందులు కాపాడతాయి. కాబట్టి ఇన్ ఫ్యూచర్‌లో ఏమవుతది, అలా ఇన్సులిన్ వాడి షుగర్ అటాక్ అయినప్పుడు నరాల బలహీనత ఆ పిల్లల్లో. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సెక్సువల్ వీక్‌నెస్. నరాల బలహీనత అయి సెక్సువల్‌గా గట్టితనం లేకపోవడము, తొందరగా పడిపోవడము, ఇలాంటి లక్షణాలుంటాయి. మళ్ళీ మ్యారేజ్ అయినాక ఏమవుతది, మళ్ళీ పిల్లలు పుట్టరు. ఇన్ని కారణాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి షుగర్ వల్ల. కాబట్టి ఇప్పుడు చాలా మందిలో మగవాళ్ళలో కూడా నా దగ్గరకొచ్చిన కేసెస్‌లలో 35 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళకి షుగర్ అటాక్ అయింది. షుగర్ అటాక్ అయిన ఫస్ట్ కాంప్లికేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నాకు నరాల బలహీనత స్టార్ట్ అయింది. అంటే అప్పుడు సెక్స్‌లో మంచిగా పాల్గొనేవాడిని. ఇప్పుడు సెక్స్‌లో పాల్గొనలేకపోతున్నా. అప్పుడు కనీసం వారానికి ఒకసారన్నా ఉండేది. ఇప్పుడు వారానికి కాదు సార్, నెలకు ఒకసారైనా ఇబ్బందవుతుంది. కాబట్టి మినిమమ్ స్టిఫ్‌నెస్ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మినిమమ్ ఒక 5 నిమిషాలన్నా సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలా కాకుండా తొందరగా అయిపోవడం, వెంటనే పడిపోవడం అంటే 35 ఇయర్స్ ఏజే, 40 ఇయర్స్ 40 సంవత్సరాలే. లైఫ్ ఇంకా చాలా ఉంది. ఆ 40 సంవత్సరాలకే వాళ్ళు నరాల బలహీనత పడిపోయి షుగర్ వల్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది మళ్ళీ కరోనా తర్వాత ఇంకెక్కువయ్యాయండి కేసెస్. ఈ కరోనా తర్వాత ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఆఫ్టర్ వాళ్ళు కొన్ని వ్యాక్సిన్స్ వాడడం వలన, లేకుంటే వ్యాక్సిన్స్ వాడడం వల్ల ఇంజెక్షన్స్ మరి షుగర్ వలన
ఏంటో తెలియదు గానీ చాలా నా కేసెస్ ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి. దానివల్ల ఇన్‌ఫర్టిలిటీ సంతానలేమి సమస్యలు గూడా పెరిగిపోయాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా షుగర్ ఉన్నవాళ్ళు 30 సంవత్సరాల పైబడ్డ వాళ్ళైనా, చిన్న పిల్లలైనా మీకు షుగర్ వల్ల మంచి పథ్యం డైట్ చెప్తాను నేను. ఎక్సలెంట్ డైట్ అన్నది. మంచి మీకు డైట్ చెప్తాను. తర్వాత మీకు షుగర్ మెడిసిన్స్ గూడా నేనే ఇస్తాను. మీకు వీటిని మంచిగా మనం స్వాస్థ్య పరిష్కారం అయ్యేలాగా మనం ముందుకెళ్ళొచ్చండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా షుగర్‌లో మీకు ఏ సమస్య ఉన్నా, వాటి వల్ల కాంప్లికేషన్స్ ఏమున్నా ఒక్కసారి మీరు నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి మీరు. మామూలుగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే వాటి గురించి మీకు పూర్తిగా వివరిస్తానండి. నమస్కారం అండి.